नाथसेवितं कपिजम्बुफलसारभुक्षितं उमासुतं शकुनाशपाणं नमा विघ्नेश्वरपादपद्मजं गणानात्वं गणपतिं हवामहे कविं कवीनपस्रवस्तवं जयेशराजं ब्रह्मणां ब्राह्मणकृतां शन्मन्नोतिभिस्सादनं महागणाधिपतये नमः। वागृद्धः विसंपृक्तवागृद्धौ प्रतिपत्तये जगतपितरौ वन्दे पार्वती परमेश्वरं। गुरवे सर्वलोकानां विशेषे भौरोगिणां निधे सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। ఓం శ్రీ శంభులింగేశ్వర స్వామి నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి సభకి నమస్కారం చేస్తూ, మనకి ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, ఎవరన్నా పిల్లలు పడేటప్పుడు కానీ లేదా జారినప్పుడు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే, పర్టికులర్గా మా లింగాయతుల దాంట్లో అయితే బస్వా 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 అంటారు, లేదంటే శివ శివ అంటారు. మనకి వాళ్ళు ఎందుకు అలా అంటారో మనకు తెలియదు. శివ శివ లేదా బసవ అనడంలో ఏముందంటే, ఒక మంగళకరమైన ఒక కార్యం జరుగుగాక అని అర్థం. కింద పడిపోతే మనిషికి నష్టం జరుగుతుంది, మనిషికి నష్టం జరుగుతుంది. ఇలాగా నష్టం జరగకుండా ఆపడానికి పాత వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే శివ శివ అనేవాళ్ళు. మనం ఏమనుకుంటామంటే శివ శివ అని 2 సార్లు అంటారని మనం అనుకుంటాం, కానీ వాళ్ళు అనేది శివ శివ అని. ఈ శివాకి డిఫరెన్స్ ఏమంటే, ఏ దైవనామానికైనా ఆత్వం జోడిస్తే అది అమ్మవారి స్వరూపంగా మారిపోతుంది. అంటే ఒక శివ అనే పదానికి శివ అని జోడిస్తే, అంటే ఆత్వాన్ని జోడిస్తే అది అమ్మవారు అయిపోతుంది. ఓం నమ శివాయ అనే పరమ పంచాక్షరి మంత్రం ఎందుకంత శక్తివంతమైందంటే, శివ అనే మాట ఒకటి ఉంటే పెద్దగా శక్తి ఉండేది కాదేమో, ఉత్త శివ అని ఉంటే కూడా అయ్యేదేమో కాదు. శివ అన్నందుకు దీంట్లో శివ ఉంది, శివ కూడా ఉంది, కాబట్టి ఈ 2 ఏకకలయికతో అది పరమోత్కృష్టమైన శక్తి స్వరూపంగా మారిపోతుంది. అందుకే అప్పుడు వాళ్ళు ఎప్పుడైనా పిల్లలు పడేటప్పుడు కానీ ఇంకోటప్పుడు కానీ అది ఆ నష్టం నుంచి గట్టెక్కించడానికి శివ శివ అనేవాళ్ళు. శివ శివ అంటే ఏమవుతుందంటే సర్వ మంగళాలు జరుగుతాయన్నమాట. ష అనే అక్షరానికి సంస్కృతంలో చాలా పెద్ద అర్థాలు ఉన్నాయి. శం భావయతే ఇతి శంభు. ఈ శంభునామ ప్రాశస్త్యం ఏం చెప్తుందంటే, ఈ శంభులింగేశ్వర అనే దానికి అర్థం ఏమంటే, శం అనే అక్షరం సుఖానికి, సంతోషానికి, క్షేమానికి, భద్రానికి, స్థైర్యానికి, వీటన్నిటికీ ఒకే అక్షరం ష అనే అక్షరం. ఈ ష అనే అక్షరంతో శివ అనే నామం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ష అనే అక్షరంతోనే శంభులింగ అనే మాట స్టార్ట్ అవుతుంది. ఏ నామం అయితే శుభాలను కలిగిస్తుందో, షాతో మొదలవుతుందో అది పరమశివుడి పరుస్వరూపం అయిపోయింది. అందుకే శం అంటేనే ఆదిశంకరాచార్యుల వారికి మామూలుగా గృహస్థాశ్రమంలో ఒక పేరు ఉంటుంది, సన్యాస దీక్ష తీసుకున్న తర్వాత ఒక పేరు వస్తుంది. కానీ మొట్టమొదటిసారిగా ఆ కాలంలో, అంటే ఈ ఆచారాలంతా కట్టుదిట్టంగా అమలు అయ్యే ఆ కాలంలోనే గోవింద భగవత్పాదులు ఆదిశంకరాచార్యులకి ఈ మంత్రోపదేశం చేసేటప్పుడు ఆయన పేరు అడుగుతాడు. ఆయన అంటాడు, నా పేరు శంకరులు అని చెప్తాడు ఆయన. అప్పుడు గోవింద భగవత్పాదులు ఒక మాట అంటారు, ఏదైనా మార్చొచ్చు, ఈ సన్యాస దీక్షకి, ఈ సంసార దీక్షకి, అంటే సంసారంలో ఉండే వాళ్ళకి సన్యాస దీక్ష తీసుకునేటప్పుడు ఎంత మంచి పేరున్నా ఆ పేరుని తీసేసి సన్యాస దీక్షలో ఏ పేరైతే ఇస్తారో అదే శాశ్వతంగా ఉండిపోతుంది. అటువంటి సమయంలో ఆ గురువు ఒక మాట అంటాడు, అంత పెద్ద పేరుని తీసే శక్తి దేవుడు నాకు ఇవ్వలేదు, నువ్వు ఏ పేరుతో ఉన్నావో వ్యవహారంలో అదే పేరుతోనే మంత్రదీక్ష తీసుకో అని చెప్తాడు. అంటే ఇక్కడ శంకర అనే మాట ఎంత పవర్ఫుల్ ఉంటుందో అని మనం ప్రస్తావించడానికి ఉదాహరణ చెప్తున్నాను. మనకి ఏదైనా క్లిష్ట సమయం వచ్చినా కూడా పెద్దగా మంత్రాలు రాకపోయినా శివ శివ అని మనసులో అనుకుంటూ ఉంటే ఇక్కడ అమ్మవారిని అయ్యవారిని ఏకకాలంలో మనం స్తుతించినట్టు అవుతుంది. నీకు జరగాల్సిన కీడు ఏదైతే ఉందో, ఇప్పుడు లారీతో గుద్దించుకునే పని ఉంటే సైకిల్తో గుద్దించుకొని పక్కకు పోతాం. ఇందుకు శివనామ స్మరణ ఎప్పుడు ఉండాలా? మనం దీక్ష వేసుకున్నప్పుడు 99.9% ఎక్కువగా మాట్లాడుకోకున్నట్ట ఎక్కడో ఒక దగ్గర కూర్చొని మనము ఏదో ఒకటి మనసులో అనుకుంటూ కూర్చోవాలి. ఇప్పుడు మనం పనిలో కూర్చున్నప్పుడు పెద్దగా ఏం లేదన్నప్పుడు ఏదైనా పని చేసుకుంటూ కూడా లోపల శివ శివ అనుకోవచ్చు. ఈ తపస్సు ఏదైతే ఉందో నీ దేహంలో మొత్తం మార్పులకి గురి చేస్తుంది. నీకు బాహ్య ప్రపంచానికి తెలియదు ఈ విషయం. మీరు అబ్జర్వ్ చేసినారో లేదో, నేను గర్భాలయంలో ఉంటే 99.9% ఖాళీగా కూర్చోను. ఎందుకంటే నేను ఖాళీగా కూర్చుంటే కొన్ని ప్రాపంచిక విషయాలు నా దగ్గరికి వస్తాయి.
ఏదో ఒకరు వస్తారు, ఒకరు ఏదో మాట్లాడతారు, నేను జవాబు చెప్పాల్సి వస్తుంది. కంటిన్యూగా నేను మంత్రాలు అనుకుంటానే ఉంటాను. ఒకవేళ అయిపోయింది నేను అనుకోవడం అంటే దాన్నే 100 సార్లు అనుకుంటావు. ఎంతసేపు గుళ్ళో ఉంటే అంతసేపు అనుకుంటాం. ఎందుకంటే మనం ఎక్కడ కూర్చున్నాం, ఏం మాట్లాడాలా అనేది మనకి ఎరుక ఉండాలి. మనం గర్భాలయంలో ఉండాలా, మనం ఏం మాట్లాడాలా, ఓన్లీ ఈ ఐహిక ప్రపంచం గురించి కాదు, మోక్ష ప్రపంచం గురించి మాట్లాడాలా. ఈ వ్యవహారిక సత్యం, పరమార్థిక సత్యం అనే 2 విషయాలు ఉంటాయి. మనకి ఈ స్కూల్లో టీచర్స్ ఏం చెప్తారంటే 2 రకాలుగా ఉంటారు. ఒకటి ఈ పదార్థ విజయాన్ని, అంటే పదార్థకు సంబంధించిన విషయాల్ని చెప్పేవాడు బోధకుడైతే, అంటే అధ్యాపకుడైతే, పరమార్థ సత్యానికి చెప్పేవాడు మాత్రమే గురువుగా పరిగణింపబడతాడు. స్కూల్లో ఉండేది గురువు కాదు, అధ్యాపకుడు. అధ్యాపకుడు పదార్థ జ్ఞానాన్ని గురించి మాత్రమే చెప్తాడు, పరమార్థ జ్ఞానం గురించి చెప్పలేడు. పరమార్థ జ్ఞానం గురించి చెప్పేవాడు గురువే అయి ఉంటాడు ఖచ్చితంగా. అలా గురువుల్లో కూడా చాలా రకాలుగా ఉన్నారు. ఇక మనకి గంట వాయించేది అందరికీ తెలుసు. పూజ చేసేటప్పుడు గంట వాయించాలి కంపల్సరీగా. ఎందుకు గంట వాయించి ఆనవాయితీ ఎందుకు పెట్టారు? మన చుట్టూ మనకు తెలియకుండా చాలా క్రిములు మన చుట్టే ఉంటాయి. ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు నా నోట్లో దగ్గర ఉంటాయి. నా నోటి బయటకు వచ్చిన తర్వాత తుంపర్లకి చనిపోయేంత చిన్న కణంలో ఈ మైక్రో ఆర్గానిజమ్స్ మన చుట్టూ ఉంటాయి. ఇప్పుడు ఇటువంటివి చనిపోవాలి మన చుట్టూ. మనం ఆరోగ్యంగా బతకాలంటే అలాంటి క్రిములు మన చుట్టూ ఉండకూడదు. అవి ఉంటే మనకి అనారోగ్యాన్ని కలగజేస్తాయి. కాబట్టి వాటిని లేకుండా చేసే ప్రక్రియలోనే ఈ మనం పూజ చేసేటప్పుడు మనం అగరవత్తులు వెలిగించినా లేదా హారతి ఇచ్చినా కూడా మనం గంటని వాయిస్తాం. మీరు గంటని బాగా చూస్తే గంట డిజైన్తో ఉండేలేదు. మీరు అబ్జర్వ్ చేసినారో లేదో, ఏ గంట అయినా, ఎటువంటి గంట అయినా దానికి ఒక దేవతా విగ్రహం పైన ఉంటుందా? మామూలుగా వైష్ణవులు అయితే ఏం చేస్తారు, దానికి హనుమంతుడు ఉండేది కానీ గరుడు ఉండేది కానీ తీసుకుంటారు. ఎందుకంటే ఆ విష్ణువుకి వాహనం వచ్చేసి గరుడుడైతే హనుమంతుడు పరమభక్తుడు. అలాగా ఆంజనేయ స్వామి ఉండేది కానీ లేదా గరుడు ఉండేది కానీ ఈ వైష్ణవులు కానీ గంట వాయించి తీసుకుంటారు. అంగిళ్ళలో పోతే అవి చూసి సెలెక్ట్ చేసుకున్నాం. మేము శైవులు కనుక పోతే అంగిళ్ళలోకి నంది ఉంటే చాలు, మాకు ఇంకొక దేవుడిని ఎతికేకే పోము. మేము నంది ఉన్నాడా 24 గంటలు ఆయన ఎదుర్కొంటాడు కాబట్టి గంటలో కూడా నంది ఉంటే నంది తీసుకుంటాం. మళ్ళీ గంటకి ఈ దేవుడిని ఎందుకు పెట్టారు? ఒకవేళ శివుని దగ్గర మనం పూజ చేసేకైతే ఆ అధిష్టానానికి శివుణ్ణే పెట్టేయచ్చు. విష్ణుకి పూజ చేయాలనుకున్నప్పుడు విష్ణు స్వరూపాన్ని ఇక్కడ చెక్కేయచ్చు కదా. మళ్ళీ వీళ్ళని ఎందుకు పెట్టినారు దాని మీద? ఇక్కడ ఒక పరమ సత్యం దాగి ఉంది, చాలామందికి తెలియదు. మనం రోజు గంట కొడతాం కానీ అసలు సిసల రహస్యం ఏమంటే, ఇక్కడ ఏ వ్యక్తికైతే మంత్రాలు లేదా వేదాల్లోని కొన్ని పద్యాలు కానీ వాక్యాలు కానీ శ్లోకాలు కానీ తెలిసిన వాడు చెప్తూ ఉంటాడు దేవుని దగ్గర. మరి చదవలేని వాడి పరిస్థితి ఏంటి? వానికి గుండె చీల్స్తే ఒక అక్షరం రాదు, ఒక భక్తి తప్ప వాడి దగ్గర ఏమీ లేదు. మరి అటువంటి వాడు ఆ దేవుణ్ణి ఉపాసన చేయాలంటే ఎలా చేయాలి? వానికి మంత్రం రాదు. ఓం నమ శివాయ అని మాత్రం అనగలడు, లేదా ఓం నమో నారాయణాయ మాత్రం అనగలడు. ఇంకా మిగతా వేది రాదు. మరి మంత్రాలు చెప్పిన వానికితో పాటు ఈయనకు కూడా పుణ్యం రావాలి కదా. చదువు లేని వాడిని అజ్ఞాని అని మనం ఎలా అనుకుంటాం? చదువు లేని వాడి దాంట్లో చాలామంది అవధూతలు ఉన్నారు. మహాయోగి లక్ష్మమ్మవ ఏం చదివిందని అవధూత అయిందమ్మా? లేదు. జ్ఞానం వేరే, విద్య వేరే. విద్యతో జ్ఞానం వస్తుందంటే పరమార్థిక జ్ఞానం అయితే రాదు, వ్యవహారిక జ్ఞానం వస్తుంది. పరమార్థిక జ్ఞానం కేవలం లోపల తనలో తాను తపస్సు చేయడం వల్ల ఆ 3వ విజన్ ఏదైతే ఓపెన్ అవుతుందో, ఈ ఆజ్ఞాచక్రం దగ్గర ఉండే త్రినేత్రం ఓపెన్ అవుతుందో అప్పుడే వాళ్ళు జ్ఞానవంతులు అవుతారు. మరి అందరూ అంతటి జ్ఞానవంతులు కాదు. విద్య వచ్చిన వాడు శ్లోకం చెబుతాడు, విద్య రాలేని వాడు శ్లోకం లేకుండా పూజ చేస్తాడు. వీళ్ళకి ఎలా పుణ్యం రావాలా? అందుకోసం అప్పుడోళ్ళు చేసిన ఒక పద్ధతి ఈ గంట. గంటలో 2 అంశాలు ఉంటాయి. మనం గుళ్ళో కొట్టే గంట ఎక్కడికి పోయినా 3 సార్లు కొట్టాలి. 1, 2, 3 సార్లు చాలా నెమ్మదిగా కొట్టాలా. ఒకసారి కొట్టిన గంట నువ్వు కరెక్ట్ కొట్టినావా లేదని నాకెట్లా తెలుస్తుంది స్వామి అంటే, దానికి ఒక లెక్కాచారం పెట్టినారు. నువ్వు కొట్టిన గంట కరెక్ట్ 7 సెకండ్ల పాటు ఉండాలి. డిమ్ అని 7 సెకండ్లు కాగిపోవాలి. అది నువ్వు కరెక్ట్ కొట్టే గంట. అలా కాకుండా మనోళ్ళు ఇంతకుముందు కూడా చెప్పినాను, అమ్మోరు సినిమాలో సౌందర్య కష్టం వచ్చినప్పుడు ఆయమ్మ గంటలు గంటలు గేలాడుతుంటారు చూడు, మనోళ్ళు అట్లా కొడుతుంటారు. నాకు తెలిసి ఎప్పుడో ఒకసారి నెత్తి మీద ఊడిపోతుందని భయం కూడా అవుతుంది. 1, 2, 3 సార్లు గంట కొడితే 7 సెకండ్ల కాలం ఆ గంట కింద నిలబడితే అప్పుడు దానిలోని వైబ్రేషన్ నీ లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ని 2 తీసుకొని ఏకంగా ఒక దగ్గరికి తీసుకొని వచ్చి దేవుడి దగ్గర నిలబెడుతుంది. ఇది శాస్త్రీయత గంట గురించి. మరి గంటకి దేవుడిని ఎందుకు పెట్టినారు? చదువు లేని వాడు కూడా కొడతాడు, వానికి పుణ్యం రావాలా. అప్పుడు వాడి తరపు మంత్రాలు ఎవడు చదువుతాడు?
ఆ అధిష్టానంగా గంటకి ఎవరైతే ఉన్నారో ఆయన చదువుతాడు ఈయన తరపున మంత్రాలు. ఆంజనేయ స్వామి ఉంటే ఆంజనేయ స్వామి చదువుతాడు విష్ణువు గురించి, అక్కడ గరుడు ఉంటే గరుడు నీ తరపున స్తోత్రం చదువుతాడు, ఇక్కడ నంది ఉంటే నంది చదువుతాడు శివుని గురించి. అయ్యా వీడికైతే ఈ మంత్రం రావడం లేదు, అందుకే వీడి తరపున నేను చదువుతున్నానని ఆ గంట స్వరూపంగా ఆయన వేదంగా ఏదైతే మనం వేదాలతో శ్లోకాలతో చెప్తామో తత్సమానమైన శ్లోకాలతో మా తరపున ఆయన కోరుకోవడానికి ఈ గంట మీద ఒక అధిష్టానాన్ని పెడతారు. ఇది గంటకుండే ఒక పరమ రహస్యం. మనకి గంట అంటే కొడితే క్రిములు చనిపోయేది ఒకటైతే ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఇక మనం ఈ హింస అనేది ఈ కాలంలో అతి సామాన్యమైన విషయం అయిపోయింది. ఎటువంటిదంటే ఆల్బర్ట్ ఐన్స్టైన్ అనే ఒక సైంటిస్టు, సైన్స్ చదివేవాళ్ళకి చాలామందికి తెలిసి ఉంటుంది. ఆయన థియరీ ఆఫ్ రిలేటివిటీ అనే ఒక ఫార్ములాను కనుక్కున్నాడు. E=mc² అనేది సైన్స్ విద్యార్థులకు బాగా అర్థమైంది. ఈ థియరీ ఆఫ్ రిలేటివిటీలో ఒక ప్రపంచాన్నే మార్చేసినాడు ఆయన. ప్రపంచానికి విశ్వాన్ని చూసే దృక్పథాన్ని మార్చేసినాడు ఆ ఫార్ములా నుంచి ఈ ఆల్బర్ట్ ఐన్స్టైన్. ఇంతటి శక్తి ఈయనకి ఎక్కడొచ్చిందంటే తానే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పినాడు, భగవద్గీత వల్ల నాకు ఈ జ్ఞానం వచ్చిందని చెప్పాడు. భగవద్గీతలో లేని సారం లేదు, అందులో లేని విషయం లేదు, మనకి అర్థం చేసుకునే విజ్ఞత ఉండాలని. ఇక్కడ పెయిన్ వేవ్ థియరీ అని ఆయన ఇంకొక సూత్రాన్ని కనిపెట్టినాడు. దాని పేరు చూడండి ఎంత విచిత్రంగా పెట్టినాడు, పెయిన్ వేవ్ థియరీ. పెయిన్ అంటే బాధ, నొప్పి, వేవ్ అంటే అలలు, థియరీ అంటే ఫార్ములా. ఎప్పుడైతే బాధలకు ఒక మనిషికి బాధ, ఒక జంతువుకి బాధ కలిగిందనుకో, ఆ బాధ అలల రూపంగా ప్రవహిస్తుంది. అలల రూపంగా ప్రవహించి అది ఎక్కడికి పోతుంది అనే దాని గురించి ఆయన ఒక ఫార్ములాని ప్రిపేర్ చేస్తాడు. ఈ ఏదైతే పెయిన్ వేవ్ థియరీ ఉందో ఇందులో ఏదైనా ఒక జంతువుని కోసినప్పుడు, ఉదాహరణకి ఒక ఆవుని అనుకోండి, కోసినారనుకోండి, మామూలు జంతువుల బాధ కంటే ఆవు పడే బాధ చాలా రెట్లు ఎక్కువ ఉంటుంది. దానికి శాపం కూడా అతి ఘోరంగా ఉంటుంది. దీనికి ఉదాహరణ కూడా చెప్తా నేను. పెయిన్ వేవ్ థియరీలో భాగంగా ఒక ఆవుని స్లాటర్ చేసినారనుకోండి, కోసేసినారనుకోండి ఒక కబేళాలోనో ఇంకొక దగ్గర, ఆ కోసిన తర్వాత కోసేటప్పుడు అది ఏదైతే అరుపులు అరుస్తుందో అది అంత విశ్వంలోకి కలిసిపోదు. మనం అరిచే అరుపులన్నీ ఎక్కడికో ఒక దగ్గరికి చేరుకుంటాయి, కానీ ఎప్పుడైతే ఈ బాధతో ఈ జంతువులు కోసినప్పుడు అరుస్తాయో ఆ అరుపులు అక్కడికి వెళ్ళవు, ఇక్కడే భూమండలం మీద మిగిలిపోతాయి. భూమండలం మీద మిగిలిపోయి వాటికంటూ ఒక శక్తి సంతరించుకున్న తర్వాత ఒక మహాప్రళయంగా మారి ఈ భూమండలంలోని ఏదో ఒక భాగాన్ని అది కుదిపేస్తుంది. దీన్ని శాస్త్రీయంగా ఆయన ఫార్ములా చెప్పినప్పుడు దీని గురించి ఒక భారతీయ ప్రొఫెసర్ దీని గురించి రీసెర్చ్ చేసినాడు. ఆయన పేరు చూడండి, డాక్టర్ మదన్ మోహన్ బజాజ్ అని. ఆయన దీని గురించి ఒక థియరీ ప్రిపేర్ చేసి కేరళలో జరిగిందే. ఇంతకుముందు ఒకసారి హిందువుల్ని కించపరచడానికి కేరళలో కమ్యూనిస్టులు ఒక ఆవుని తీసుకొని వచ్చి నడి రోడ్డు మీద పెట్టేసి దాన్ని నడి రోడ్డు మీద కోసేసి అక్కడే వంటలు వండుకొని అక్కడే తినేసి వెళ్ళిపోయారు. అది జరిగిన కరెక్ట్ 13-14 రోజులకి కేరళలో విపరీతమైన వరదలు వచ్చేసాయి. ఆ వరదలు ఏ స్థాయికి వచ్చినాయంటే దాదాపుగా 1,00,000 మంది చనిపోవాలా. అక్కడ లక్కీగా ఒక మంచి యాక్టివ్ IAS ఆఫీసర్ ఉన్నందుకు ఆ వ్యక్తుల్ని కాపాడి పక్కన పెట్టినాడు. లేదంటే ఆ కొట్టుకుపోవడం దాంట్లోనే దాదాపు 1,00,000 మంది ఎగురుకొని పోవాలి. ఒక జీవి యొక్క బాధ, అది చనిపోయేటప్పుడు, అది కోసేటప్పుడు అది పడే బాధ మనకి మళ్ళీ తిరిగి మన దగ్గరికే వస్తుంది. ఈ విషయాన్ని చాలామందికి తెలియదు. జీవహింస మహాపాపం అని ఒక మాటలో చెప్పారు. దానికి ప్రూఫ్గా ఈ సంఘటన నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఏదంటే ఈ కాలం ఎట్లయిపోయిందంటే దేవుని గురించి చెప్తే పుక్కిట పురాణం కింద తీసేసుకుంటున్నారు. సాక్ష్యాలతో చెప్తే తప్ప ఎవరికి అర్థం. సాక్ష్యం సైన్స్ ఎప్పటి నుంచో ఉంది మనకి. మనం 10 బుక్కులు ఉండే చోట ఇప్పుడు ఇస్లాం తీసుకున్నా, క్రిస్టియానిటీ తీసుకున్నా వాళ్ళకి పరిమితమైన చరిత్ర ఉంది. అంటే 1400 సంవత్సరాలు ఒకరికైతే 2000 సంవత్సరాలు ఒకరికి ఉంది. క్రిస్టియానిటీకి 2000 సంవత్సరాల కంటే ఎక్కువ చరిత్ర లేదు. జీసస్ లేకపోతే క్రిస్టియానిటీ అనే మాటే లేదు. మొహమ్మద్ ప్రవక్త లేకపోతే అసలు ఖురాన్ అనే మాటే లేదు. కానీ వేదాలు లేదనే మాట ఎప్పటికీ లేదు. శ్రీకృష్ణుడు లేకపోయినా కూడా వేదాలు ఉన్నాయి. ఎందుకంటే శ్రీకృష్ణుడి ముందు తరం నుంచి రాముడు ఉన్నాడు. రాముడి కంటే ముందు తరం దేవతలు ఉన్నారు. దేవతల కంటే ముందు తరం ఋషులు ఉన్నారు. ఇలాగా అసలు ఇదికి ఆది అంతు లేనటువంటి ధర్మం ఏదైనా ఉంది ఈ విశ్వంలో అంటే ఒక్క హిందూ ధర్మం ఒక్కటే. ప్రపంచంలో అన్ని దేశాలు చాలా వేగంగా ఇస్లాం కంట్రీలుగా మారిపోతున్నాయి.
ఇరాన్ అయితే కేవలం 8 సంవత్సరాల్లో ఇరాన్ని అది ఇరాన్ వచ్చేసి భారతీయ భూభాగం, అది ఒకప్పుడు భౌగోళికంగా అది కొన్ని జర్కులు వచ్చి అది ఒక పక్కకి వెళ్ళిపోయింది. ఆ ఇరాన్లో ఇప్పటికీ మనకు సంబంధించిన చాలా దేవుళ్ళ విగ్రహాలు ఈ పురాతత్వవేత్తలు తీస్తున్నాయి. మరి అటువంటి దేశాలు ఎందుకు అంత వేగంగా మారిపోతున్నాయంటే మనకి మన ధర్మం మీద అవగాహన లేకపోవడం వల్ల. ఇది మనం చాలా ఆలోచించాల్సిన విషయం. ఈ పెయిన్ వేవ్ థియరీ చెప్పేదేమంటే ఒక జంతువుని బాధ పెట్టకండి, ఆ బాధ మళ్ళీ తిరిగి నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తుందని చెప్పడానికి ఈ ఉదాహరణ చెప్పాను. ఇక సైంటిస్టులు కొన్ని చింపాంజీల మీద ఇంకా గొరిల్లాలని ఉంటాయి, అదే జాతి, ఇంకా సామాన్యంగా మన పూర్వీకుల జాతి అనుకోండి. డార్విన్ సిద్ధాంతం ప్రకారం అయితే మనిషి కోత నుంచి పరిణామ క్రమంలో మనిషిగా మిగిలినాడు అని చెప్పేది డార్విన్ సిద్ధాంతం. ఈ డార్విన్ సిద్ధాంతం లాగానే ఈ చింపాంజీ, ఈ గొరిల్లాలు ఏమైతే ఉన్నాయో మన పూర్వీకులు లాగానే అనుకోవాలి మనం, ఎందుకంటే మనం కూడా ముందు అలాగే ఉండేవాళ్ళం. ఇలా ఉన్నప్పుడు ఏమైందంటే 1960 నుంచి వాటికి చాలా విశేషమైన జ్ఞానం ఉంటుంది, వాటికి మాట ఉండదంటే అవి సంజ్ఞల ద్వారా అన్నీ చెప్తాయి, వాళ్ళకి మనకంటే వేగంగా ఆలోచించగలుగుతాయి. ఒక ఆయనకి వాటి మీద ఇంట్రెస్ట్ వచ్చి వీటికి అన్నీ ఆలోచన చేయగలుగుతున్నాయి. మనలాగే ఏదైనా ఒక పజిల్ ఇస్తే మనిషి కంటే 3 ఇంతలు ఫాస్ట్గా చేసేస్తాయి. మీకు ఒక పజిల్ ఇచ్చేసి అన్నీ ఒక కలర్ దగ్గర జోడి అంటే మనం మీనమేషాలు లెక్కేసే లోపల అది చేసి పెట్టేస్తుంది. దానికి అంతటి తెలివితేటలు ఉంటాయి. అంత దూరం ఎందుకు, నువ్వు ఫోన్లో చేసేటప్పుడు నీకు ఎందుకు వస్తాయి, నీకు దాన్ని ఏమంటారు, కింద వస్తుంది కదా మనకి ట్యాప్ కాదు, మనం ఏదైనా ఓపెన్ చేసుకోవాలంటే మనకు ఒక కోడ్ వస్తుంది చూడు, LP అని, క్యాప్చా. ఈ క్యాప్చాలు ఎందుకు వస్తున్నాయి చెప్పండి మీకు. ఇప్పుడు ఆపరేట్ చేస్తుండేది చింపాంజీలతో కూడా ఆపరేట్ చేస్తున్నారు కొన్ని చోట్ల, కొన్ని ఓపెన్ చేయడానికి. క్యాప్చా మాత్రం కేవలం మనిషి మాత్రమే కనిపెట్టగలడు, ఎందుకంటే ఒక అక్షరం పెద్దది, ఒక అక్షరం చిన్నది, అల్ఫా న్యూమరికల్గా పెట్టింటారు కాబట్టి అది అర్థం చేసుకోవడానికి కొంచెంసేపు టైం పడుతుందని క్యాప్చాలు మనుషులు మాత్రమే ఆపరేట్ చేయాలని చెప్పేసి ఈ క్యాప్చాలు పెట్టినారు. లేకపోతే చింపాంజీలు వాటిని కూడా ఆపరేట్ చేస్తాయి. అవి అంతటి తెలివైన జంతువులు. 1960లో ఒక శాస్త్రవేత్తకు వాటి మీద ఒక ఇంట్రెస్ట్ పుట్టి ఇంత తెలివైన వాటి స్థాయి ఏ లెవెల్లో ఉందో చూద్దామని చెప్పేసి 1960 నుండి మొన్నటి వరకు, అంటే సుమారు 2014 వరకు ఆయన రీసెర్చ్లు చేసినాడు దాని మీద. అవి నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పినాయి. భూమిని ఎలా కావాలి లాస్ట్కి, ఇంతకుముందు పోయిన సంవత్సరం నేను ఒక గొరిల్లా గురించి చెప్పినా, అది చనిపోవడానికి 16 రోజుల ముందు ఆయన్ని పెంచిన యజమానికి ఒక హెచ్చరికని చేసింది, ఈ భూమండలం అంతా మండిపోతూ ఉంది, దాన్ని తగ్గించండి, భూమిని బాగా పెట్టుకోండి, మీరు బాగా బతుకుతారని తన సంజ్ఞల ద్వారా తన యజమానికి చెప్పింది. దాన్ని వైరల్ కూడా అయింది వీడియో. అప్పుడు ఒక గొరిల్లాకు ఉండేటువంటి సంస్కారం కూడా ఇప్పుడు మనుషుల్లో లేదు, అది భూమిని కాపాడుకోండి, ఇది లేకపోతే మీకు మన్నన లేదు మీకు అని. ఇక్కడ ఈ చింపాంజీల మీద ఆయన రీసెర్చ్ ఏదైతే చేసినాడో 1 కాదు 2 కాదు, దాంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి, అన్ని రకాలకు చేస్తే ఆయనకి అబ్బురపరిచే విషయం తెలిసింది ఏమంటే 1960 నుంచి 2014కి దాదాపు కొన్ని వేల ఈ చింపాంజీలు గొరిల్లాల మీద రీసెర్చ్ చేస్తే ఒక్కటి కూడా ఈ మనిషిని ఒక్క ప్రశ్న వేయలేదంట. కేవలం వీడు అడిగిన దానికి మాత్రమే జవాబు చెప్తూ వచ్చింది, అది తనకు తానుగా ఒక్క ప్రశ్నను కూడా మానవుడికి వేయలేదు. ఈ విషయం ఆయనకి ఎప్పుడు తెలిసిందంటే రీసెర్చ్ అయిపోయిన తర్వాత చాలా కాలానికి తెలిసింది. నేను ఇన్ని సంవత్సరాలుగా ఇంటరాక్ట్ అవుతున్నాను, ఇది ఒక్కసారి కూడా నన్ను ఏది అడగలేదు. ఇక్కడ మనకి తెలిసొచ్చే నీతి ఏమంటే ప్రతి జీవికి తానేం చేస్తున్నాననే దాని మీద ఒక క్లారిటీ ఉంది, ఒక్క మనిషికి తప్ప. మనిషికి సందేహం ఎక్కువ, అనుమానం ఎక్కువ. చేసే ప్రతి పనిలో మనకి ఏదో ఒక లెక్కాచారం ఉంటుంది, మనం చేయాలా వద్దా. జంతువులు అలా ఉండవు, ఒక్కసారి అనుకున్నాయంటే మంచో చెడో చేసుకుంటూ పోతాయి. ఈ గొరిల్లాల నుంచి తీసుకునే నీతి ఏమంటే సంకల్ప బలం చాలా గట్టిగా ఉండాలా. అది అందుకే ఎవరిని ఏ సలహా అడగట్లేదు, ఒక్క మనిషి మాత్రమే ప్రతి జీవిని సలహా అడిగి బతుకుతున్నాడు. ఇక ఒక భార్య భర్త మనకి ఎప్పుడైతే తాళి పడుతుందో సప్తపదులు తొక్కుతారో, భర్తకి భార్య, భార్యకి భర్త గట్టి. ఎంతమంది పిల్లలు ఎంత ప్రేమతో ఉన్నా కూడా భర్తకి భార్య చూసినట్లు ఎవరు చూడరు, భార్యని భర్త జోపానం చేసినట్లే ఎవరు చూడరు. ఇది ఉత్తమ దాంపత్యం గురించి మాత్రమే చెప్తున్నాను, ఇప్పుడోళ్ళ సంసారాల గురించి నాకు తెలియదు. ఎందుకంటే అప్పుడు కట్టుబడి ఉండేవాళ్ళు వాళ్ళు, అంటే ఇదొక శాశ్వతమైన బంధం అని నమ్మేవాళ్ళు. ఇటువంటి ఒక భర్త రీసెంట్ కాలంలో ఎక్కడ దొరికినాడయ్యా అంటే బీహార్ రాష్ట్రంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఒక భార్యకి
ఒక రోగం వచ్చింది. ఆమె రోగం ఎటువంటిదంటే ఆమెకి ఆక్సిజన్ అందదు, ఇక్కడికి ఆగిపోతుంది, ఒక పంప్ ఉంటే తప్ప లోపలికి ఆక్సిజన్ తీసుకోలేదు. ఇటువంటి సమయంలో ఆమె ఉండేది ఒక కుగ్రామం. ఇక్కడి నుంచి టౌన్కి పోవాలంటే దాదాపు 15 కిలోమీటర్లు పోవడానికి, 15 కిలోమీటర్లు రావడానికి, అంటే 30 కిలోమీటర్లు ఒకసారి పోయి ఒక సిలిండర్ని మార్చుకొని రావాలా ఆమెకి ఆక్సిజన్ పెట్టడానికి. అంటే అటువంటివి ఒక రోజుకి ఆమెకి 3 సిలిండర్లు కావాలి. ఎందుకంటే అక్కడికి బండ్లు రావు, వాహనాలు తిరగవు. ఒక మనిషి అడవిల గుండా వెళ్ళాలా, మళ్ళీ అడవి గుండానే ఇంటికి చేరుకోవాలా. ఇటువంటి దగ్గర ఆయన ఒక సిలిండర్ని మోయాలంటే ఒక మనిషి మోసేంత చిన్న సిలిండర్ మాత్రమే చేతవుతుంది, ఇంత పెద్ద సిలిండర్ తీసుకుపోవడానికి సాధ్యం కాదు. అటువంటి ఒక విపత్కర సమయంలో ఒక భర్త ఏం చేస్తున్నాడంటే సుమారు 12 సంవత్సరాలుగా రోజుకి 3 సిలిండర్లు, అంటే 90 కిలోమీటర్లు తిరిగి ప్రతి ట్రిప్కి ఒక సిలిండర్ తేవడం, ఫిక్స్ చేయడం, మళ్ళీ ఇంకొక సిలిండర్ తేవడానికి వెళ్ళడం. ఎందుకంటే అది వచ్చే లోపల ఇది అయిపోతే మళ్ళీ ఆమె ప్రాణం ఆగిపోతుంది. ఆక్సిజన్ 10 నిమిషాలు అందకపోతే కూడా ఈ బ్రెయిన్కి ఎప్పుడైతే ఆక్సిజన్ సప్లై కట్ అయిపోతుందో ఆటోమేటిక్గా మనిషి ప్రాణం మిగలదు. దేహం ఎంత దృఢంగా ఉన్నా కూడా మొత్తం ప్రాసెస్ ఈ తలలోనే ఉంటుంది. ఇక్కడికిన ఆక్సిజన్ కేవలం 2 నుంచి 3 నిమిషాలు ఆగిపోయిందంటే సర్వనాశనం మనిషిని. ఎంత దృఢంగా ఉన్న దేహం కిందికి పడిపోతుంది. అలా ఎలా తన భార్య తన కళ్ళెదురుగా పోతుందో అనుకొని ఆయన ప్రతిరోజు నిద్ర లేకుండా 12 సంవత్సరాలుగా రోజుకు 3 సిలిండర్లు మారుస్తూ భార్యని బతికించుకుంటున్నారు. ఇప్పటికీ ఇంకా ఈ సృష్టిలో వర్షాలు, ఎండలు ఒక రకంగా పడుతున్నా ఇంకా అంత ఇంత మనలాంటి వాళ్ళు సంతోషంగా కూర్చొని మాట్లాడగలుగుతున్నామంటే అటువంటి పుణ్యాత్మలు ఇంకా ఈ భూమండలం మీద ఉండబట్టే. ఇక హిమాచల్ ప్రదేశ్లోని జ్వాలాదేవి ఆలయం 51 శక్తిపీఠాల్లో అది ఒక ముఖ్యమైన క్షేత్రం. ఇక్కడ ఒక విచిత్రం ఏమంటే జ్వాలాదేవి దగ్గర ఒక కుండ గుహలో ఒక గూడులో నిత్యం ఒక జ్వాల వెలుగుతూనే ఉంటుంది. ఎన్ని తరాలుగా ఉందంటే మనకి పురాణాల కాలంలో నుంచి అక్కడ అది వెలుగుతూనే ఉంది. ఒకవేళ లోపల ఏదైనా ఇంధనం ఉందా, వెలుగుతుందా అంటే అది ఎప్పుడో ఒకసారి అయిపోవాలా, 4 కొన్ని యుగాలుగా అది వెలుగుతూనే ఉంది. అక్బర్ హయాంలో దాని గురించి ఆయనకు తెలుస్తుంది. ఈ జ్వాలాదేవి ఆలయం గురించి చాలామంది ప్రస్తావన చేస్తున్నారు, చాలామంది భక్తులు దర్శనానికి వెళుతున్నారు. ఇక్కడ అసలు ఏం జరుగుతుందో ఒకసారి చెక్ చేయాలని చెప్పేసి అక్బర్ అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన చూస్తాడు, అది మండుతూనే ఉంటుంది. ఈ మంటడానికి ఏదో ఒకటి అడ్డం పెట్టాలని చెప్పేసి బయట నుంచి ఆక్సిజన్ అందితే ఇది మండుతుందేమో, ఆక్సిజన్ లోపలికి పోకుండా కట్ చేసేద్దామని చెప్పేసి ఆయన ఈ లోహపు షీట్స్ ఏమైతే ఉంటాయో, మెటల్ షీట్స్, అవన్నీ కొట్టించి ఆ మూలకు పెట్టిస్తాడు. పెట్టించిన తర్వాత కొన్ని గంటలైన తర్వాత తీస్తే కూడా ఆ మెటల్వి ఏదైతే షీట్స్ ఉంటాయో అవి హీట్ అయిపోతాయి, కానీ ఆ లోపల దీపం మాత్రం శాంతి కాదు. అప్పుడు ఆయనకి ఆశ్చర్యం అవుతుంది, బయట నుంచి వెళ్ళే ఆక్సిజన్ వల్ల కాదు, ఎక్కడో లోపల నుంచి వస్తుందని చాలా ప్రయత్నాలు చేసి ఆ దీపాన్ని ఆర్పే ప్రయత్నం చేస్తాడు. అంటే అక్కడ ఏదో మ్యాజిక్ లేదు, వీళ్ళ మూర్ఖత్వంతో వాళ్ళు దాన్ని అట్లా చేస్తున్నారని నిరూపించడానికి ఆయన చాలా ప్రయత్నాలు చేస్తాడు. చివరాఖరికి ఆయనకి అర్థమైపోతుంది, ఇది ఎంత చేసినా ఆరట్లేదంటే నిజంగా లోపల నుంచి ఒక అగ్ని ఉంది. అప్పటికి అక్కడ ఉండే వాళ్ళందరూ చెప్తారు, ఇది ఇప్పటిది కాదు, పురాణ కాలం నుంచి జరుగుతూనే ఉంది, దీన్ని ఆర్పేది ఎవరి వల్ల కాదు. అప్పుడు ఆయనకి భయం మొదలవుతుంది, అరే నేను ఏదైనా తప్పు చేసినానని చెప్పేసి పక్కనుండే వాళ్ళ కొందరి సలహా మేరకు ఒక బంగారు ఛత్రాన్ని, బాగా ఇంత మందంతో ఒక ఛత్రాన్ని, అంటే ఛత్రి మనం పట్టుకుంటాం చూడు దేవుణ్ణి ఎప్పుడైనా పోయేటప్పుడు, అటువంటిది ఒక బంగారు ఛత్రాన్ని చేయించి అమ్మవారికి కానుకగా ఇస్తాడు. అది ఇంతలా ఉంటుంది, అంతలావుది ఒక పెద్ద స్తంభానికి నాటి దాన్ని ఛత్రంగా అమ్మవారికి గిఫ్ట్గా ఇస్తే ఆయన భక్తితో ఇవ్వనందున అది పెట్టిన 2 నిమిషాల్లో పేలి కింద పడిపోతుంది. అది పడిపోయిన తర్వాత అక్కడ ఉండే వాళ్ళంతా భయంకరంగా ఆ శబ్దానికి పరిగెత్తుకుంటూ గర్భాల నుంచి బయటకు వచ్చి చూస్తారు. అవి దిక్కుకొట్టి పడింటాయి, గర్భాలయం బయట పడింటాయి. పడిన తర్వాత అక్కడ అనుకుంటారు, ఇక్కడ ఈయనకి భక్తి లోపం ఉంది, ఈయన భక్తితో ఇవ్వలేదు, అందుకే అమ్మ స్వీకారం చేయట్లేదు అని. తర్వాత వాటిని తీసుకొని పక్కన పెట్టి చూస్తే ఆయన ఇచ్చినప్పుడు స్వర్ణంగా ఉండే ఆ మెటలు అది కాలిపోయిన తర్వాత ఇంకొక లోహంగా మారిపోతుంది. ఇప్పుడు ఈ లోహం ఎన్ని రకాలుగా చూస్తే కూడా మన వ్యవహారంలో ఉండే, మన భూమండలంలో ఉండే లోహంగా అది లేదు. ఇప్పుడు ఇది ఏ లోహం అని కనిపెట్టడానికి ఏం చేస్తారు, దాన్ని దేవాలయంలో ఒక పక్క అలాగే ఒక ప్రదర్శనకి పెట్టేస్తారు. అలా ప్రదర్శనకి పెట్టిన తర్వాత ఒక బ్రిటిష్ అధికారి కాలగమనంలో వచ్చి ఆ దేవాలయాన్ని దర్శించుకొని దాన్ని ఎందుకు ఇక్కడ పెట్టినారని అడుగుతారు. లేదండి, ఇది
ఇంతకుముందు అక్బర్ గారు చేయించిన బంగారు ఛత్రం అది, ఆ ఛత్రం కాలిపోయినందుకు ఇలా పడిపోయింది, ఇది ఏ లోహమో అర్థం కాకుండా దాన్ని పక్కన పెట్టేశాము. ఆయన ఏం చేస్తాడంటే అందులో నుంచి 2 శాంపుల్స్ తీసుకొని ఆ శాంపుల్స్ని లండన్కి పంపిస్తాడు. ఆయన లండన్కి పంపిస్తే వాళ్ళకి ఇప్పటి వరకు సృష్టిలో ఎక్కడ చూడలేని ఒక లోహం గురించి వాళ్ళు చెప్తారు, ఇది ప్రపంచంలో ఎక్కడ లేదు, ఇక్కడే చూస్తున్నామని. ఇది సాక్షి అంటే సాక్ష్యాధారాలతో మనకి అమ్మవారు కానీ అయ్యవారు కానీ వారి వారి ఉనికిని కాపాడుకుంటూ ఉన్నారు. వాళ్ళు కూడా ప్రత్యక్షంగా ఉన్నారని చెప్పడానికి ఇటువంటి సంఘటనలు చూసిన తర్వాత మనకి నమ్మకం కలుగుతుంది. ఇంకా ఒక అండం ఉంటుంది. అండం అంటే గుడ్డు అనుకోండి. గుడ్డులో పరిపక్వత ఎలా ఉండాలంటే అది బయట నుంచి పగిలింది అనుకోండి, లోపల ఉండే జీవం చనిపోతుంది. బాగా సూక్ష్మమైన విషయం, జాగ్రత్తగా వినండి. ఒక గుడ్డు ఉంటుంది, అది బయట నుంచి పగలగొట్టబడింది అనుకోండి, లోపల ఉండే జీవం చనిపోతుంది. అది తనంతట తానుగా పగిలింది అనుకోండి, లోపల నుంచి ఒక జీవం పుడుతుంది. అవునా? మీరు ఆమ్లెట్ తినేవాళ్ళు బాగా తెలుసుంటారు మీకు. ఎందుకంటే ఆ జీవం అనేది పరిపక్వత లోపల నుంచి రావాలా, బయట నుంచి బలవంతంగా కాదు. ఇది ఈ ఉదాహరణ దేన్ని సూచిస్తుందంటే, నువ్వు తపస్సు చేసినా ఇంకొకటి చేసినా నీలోని ఏదైతే మార్పు అనుకుంటున్నావో నీవు, అది నీలో అంతర్ముఖంగా కలగాల, బహిర్ముఖంగా కాదు. లోపల మనకి లోపల నుంచి ఏదైతే మంచిగా జరగాలని అనుకుంటామో అది ఒక తపస్సు రూపంలో లోపల నుంచి పరిపక్వత వస్తే మనిషి మోక్షం వైపుకు చూస్తాడు. ఇక బయట నుంచి అంటే అలంకారప్రాయంగా మనం బయట వాళ్ళకి కనిపించేలాగా చేస్తే మనకి మోక్షం అనేది రాదని చెప్పడానికి ఈ ఉదాహరణని ఒక మహానుభావుడు చెప్తారు. ఇక టైం ఈరోజు సోమవారం కాబట్టి పాపం వాచులు చూసుకుంటుంటారు, కొంచెం జల్దీ ముగిద్దాం. ఒక ఆసుపత్రిలో ఒక ఆయన పాపం అడ్మిట్ అయింటాడు అనారోగ్యంతో. ఆయన మంచి ఇంటర్నేషనల్ ఫిగర్. ఆయన్ని చూడ్డానికి చాలామంది చైనా దేశాల నుంచి వస్తారు. అందులో ఫస్ట్ ఒక అమెరికా ఆయన వస్తాడు. వచ్చి అంటాడు, ఏమయ్యా బాగానే ఉన్నావే, ఏమిట్లయింది, గెట్ వెల్ సూన్ అని చెప్పేసి షేక్ హ్యాండ్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు ఆయన. అంటే గెట్ వెల్ సూన్ అంటే త్వరగా కోలుకో అని చెప్పినట్టు. ఆయన వెళ్ళిన తర్వాత ఒక లండన్ ఆయన వస్తాడు. ఎందుకంటే ఈయన పెద్ద టైకూన్ అనమాట, పడేది అడ్మిట్ ఆయన వస్తాడు, గెట్ వెల్ సూన్ అని చెప్పేసి ఆయన కూడా ఒక బొకే ఇచ్చేసి వెళ్ళిపోతాడు. త్వరగా నువ్వు బాగా కావాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను, గెట్ వెల్ సూన్, ఐ ప్రే ఫర్ దట్ అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతాడు. ఇట్లాగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వస్తారు. చివరి ఆఖరికి ఇండియా వాడు వస్తాడు. వాడు వచ్చి చూస్తాడు, మంచం మీద పై నుంచి కిందికి చూస్తాడు. అందరు దీనంగా చూస్తే వీడు ఎటకారంగా చూస్తాడు అన్న పడినవాడిని. నిన్నటి వరకు ఎగిరెగిరి పడైపోతే మంచం మీద పడినాడు కదా. చూస్తాడు. చూసిన తర్వాత అందరు పాపం దీనంగా ముఖం పెట్టుకొని కూర్చొని ఉంటారు. అప్పుడు చూస్తాడు, పోయి ఏమైంది తినికి అంటాడు పక్కన. తెలియదేమప్ప, నిన్న రాత్రి రోజు బాగానే ఉన్నాడు, ఏదో తల చక్కర అన్నాడు, వచ్చి చూస్తే బీపీ అబ్నార్మల్ అంటారు, షుగర్ అయింది అంటారు, ఇంకా లేనివన్నీ చెప్తున్నారు అని. అవునవును కరెక్ట్, పోయిన సోమవారం కూడా ఇదే హాస్పిటల్ ఇక్కడే పక్కన రూమ్లో 8వ నెంబర్ రూమ్లో మా బంధువులను అడ్మిట్ చేసి అప్పుడు ఆయన మంచం మీద ఉండి ఆయన ఆశగా బాగైనాడా అని. లేదు కదా, నిన్నే పోయాకనే అంటాడు. మన ఇండియన్ స్టైల్ ఆఫ్ హాస్పిటల్లో మాట్లాడడం ఎలా ఉంటుందంటే, ఒక మనిషి బతికేవాడు ఉంటే కూడా చంపి పారేస్తాం మనం. ఇదే అయిపోయి మిగిలేదు. నేను చూస్తే చాలామందినే ఇట్లే సేమ్ రాత్రి మాట్లాడకుండా పొద్దున్న చచ్చిపోయారు. అట్లా ఒక మనిషిని మన మాట బతికేయాలి కానీ చంపకూడదు. ఇక ఒక పోలీసు ఒక రైతును లాక్కుపోతుంటాడు. ఒక యాక్టివిస్ట్ అంటే తెలుసు కదా మనకి, పాపం సమాజంలో ఏదో మంచి చేయాలనే ఉత్సాహంతో తిరిగే ఒక వ్యక్తి ఒక రైతుని బరబరా ఈడ్చుకుపోతుంటాడు. ఆయనకి చూసేది కాదు, ఏం ఆ మనిషిని అట్లా పోతున్నావు సార్, ఆగండి, ఏం చేసినాడు అతను, నీకెందుకు చెప్పాలయా, నేను మా సార్కి చెప్పుకుంటాను, పక్కకు తప్పుకో అంటాడు. అంటే అట్లా కాదు, ఈ దేశంలో ఏం మాట్లాడేవాళ్ళు కొరవడినారా, మేము ఇంకా ఉన్నాం అడిగేవాళ్ళు. మేము ఏవయ్యా నువ్వు చెప్పాయా, ఏం చేసినావు నువ్వు తప్పు, నేనేం చేసినాను స్వామి, ఏ సాయం చేసినాను, అందుకే పట్టుకొని పోతున్నాడు. ఏం సార్, రైతు లేకపోతే నువ్వు నేను తిండి తినలేము, సైనికుడు లేకపోతే నువ్వు నేను రక్షణతో ఉండలేము, అటువంటి రైతుని నడి రోడ్లో లాక్కొని పోతావు సార్, నీ మీద కేసు వేస్తాను నేను అంటాడు. పోయా నువ్వేం కేసులు వేస్తావు, వేసుకోపో అంటాడు. నీకు ఇంత లెక్క లేకుండా మాట్లాడుతున్నావు. కాదు సార్, వ్యవసాయం చేస్తే రైతులను లోపలేస్తారా, అట్లయితే దేశం నిండా వ్యవసాయం చేస్తున్నారు, అందరినీ లోపలేస్తారా అంటే
నువ్వు పోతావా, నిన్ను దొన్నాలా అంటాడు ఆయన. అప్పుడు లాస్ట్కి రైతుని అడుగుతాడు, ఒరే నువ్వన్నా చెప్పేసావురా, ఆయన ఏమీ చెప్పట్లేదు, అసలు నిన్ను ఎందుకు లాక్కపోతున్నా అంటే, చెప్పినాను కదా వ్యవసాయం చేసినందుకు తీసుకుపోతున్నాడు. వ్యవసాయం చేస్తే ఎందుకు తీసుకుపోతాడు అంటే, లేదు అదేం పంట వేయకూడదంటే అది వేసినాను అందుకు తీసుకుపోతున్నాడు. ఏం పంట వేసినావాడంటే గంజాయి పంట వేసినాడు. అందుకు ఏదైనా ఒకటి మాట్లాడేటప్పుడు లేదా సపోర్ట్ చేసేటప్పుడు మనము అవగాహనతో చేయాలి. ఒకసారి ఒక యాంకర్ వచ్చేసి ఒక మంచి ప్రశ్నని అడుగుతాడు. యాంకర్కి ఇక్కడ కూర్చున్న వ్యక్తి మీద చాలా కసి ఉంటుంది. ఆ షోలో వాళ్ళ అత్త భార్య ఇద్దరు వచ్చింటారు. అప్పుడు యాంకర్ అనుకుంటాడు, వీన్ని ఇరికిస్తే ఇప్పుడే ఇరికేయాలి వీన్ని కరెక్ట్ అని చెప్పేసి మన దగ్గర మైక్ తెచ్చి, సార్ మీకు ఒక చిన్న చిలిపి ప్రశ్న అంటాడు. అడుగు అంటాడు. ఏం లేదు, ఇప్పుడు ఒక పెద్ద పులి వచ్చింది, అక్కడ మీ భార్య మీ అత్త ఇద్దరు ఉన్నారు. మీకు అత్త అంటే అపారమైన గౌరవం, భార్య అంటే అమితమైన ప్రేమ. ఒక పులి దన్నని దూకింది వాళ్ళ మీదకి, నువ్వు ఎవరిని కాపాడుతావు? వాడు అనుకుంటాడు ఇరికిచ్చాకే వేసినాడు ఈ ప్రశ్న. అప్పుడు అంటాడు, నేను ఖచ్చితంగా పులిని కాపాడుతానంటాడు. ఎందుకంటే నా అత్త నా భార్య గురించి నాకు బాగా తెలుసు, వాళ్ళకి ఏం కాదు, మధ్యలో వచ్చి చచ్చిపోయేది పులి కాబట్టి అవి ఆల్రెడీ అంతరించే దశలో ఉన్నాయి కాబట్టి నేను పులిని కాపాడుతానని చెప్తాడు. ఇది చెప్తూ మళ్ళీ రేపు మాట్లాడుకుందాం.